మూడవ కార్యం అపోస్తల కార్యం 4వ అధ్యాయము 29వ వచనం. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపును చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్య కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా. ఆమేన్, హల్లెలూయా. ఇదే చెయ్యి చాచి ఉంది చూడండి. సూచక కార్యాలను మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. నా ప్రియమైన సేవకులారా, ఎవరో ఏదో అనుకుంటున్నారని మీరు సూచక కార్యాలు మహత్కార్యాలు చేయడం ఆపద్దు. ఎందుకంటే సూచక కార్యాలు మహత్కార్యాలు చేసేది మనం కాదు, దేవుని హస్తము. కొట్ట చప్పట్లో కొట్టాల సరే కొట్టట్లా. ఏ అంటే క్లియర్గా రాయబడింది, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక కార్యాలను మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి, ఈ చెయ్యి తండ్రి అయిన దేవుని చెయ్యి చాపి ఉండగా ఏం జరుగుతాయి అంట? సూచక కార్యాలు మహత్కార్యం జరుగుతాయి. ఆమేన్. కనుక ధైర్యంగా ప్రార్థన చేయండి. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి. మా చిన్నప్పుడు చెప్పేవాడు, ప్రార్థన చేయి మాకు, వాళ్ళ దెయ్యాలు నీలో కొత్తవి అనేవాడు. ఎవరు దెయ్యాలు చెప్పండి? వాళ్ళ దెయ్యాలు నాలో కొత్తవి అంట. మరి నాలో ఉన్న దెయ్యాలు గట్టిగా వెళ్ళి చెప్పండి. మా చిన్నప్పుడు అదే చెప్పేవాళ్ళు. మేము ఎవరికి ప్రార్థన చేసేవాళ్ళం కాదు. ప్రార్థన చేయటం అంటే అది తలనేసిన వాళ్ళే చేయాలి ప్రార్థన. వాళ్ళు కూడా పాపం ఆలోచించి తలనేసి వాళ్ళు చేస్తేనే ప్రార్థన. మామూలుగా చిన్నపిల్లలు ప్రార్థన చేసేవాళ్ళు కాదు, చాలా భయపెట్టేవాళ్ళు. ఈ ఊరు వచ్చిన కొత్తలో కూడా మేము చాలా ఆ విషయాల్లో చాలా భయపడ్డాను. తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత దేవుని కార్యాలు మొదలైనాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రార్థన చేస్తే విడుదలిచ్చేది, స్వస్థత ఇచ్చేది, ఆశ్చర్యకార్యాలు చేసేది యేసయ్యా, దేవుని హస్తం. కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసి అద్భుతం జరిగిన తర్వాత ఈ మాట చెప్పు, నాకు ఈ కార్యంతో సంబంధమే లేదను అనండి. ఈ కార్యంతో నాకు సంబంధం లేదు, దేవా నీకే అప్పగిస్తున్నాను. వెళ్ళిపోయిన దురాత్మలకు నాకు మధ్య యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇక నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేనేమైనా ఎలగొట్టానా? హల్లెలూయా. ఒకవేళ సాతాను ఏమైనా వస్తే నువ్వు చెప్పు, ప్రార్థన చేసావు అన్నా అనుకో, నేను ఎందుకు చేశాను, నాకేం సంబంధం, మరి ఎలగొట్టావుగా అను. నేను ఎందుకు ఎలగొట్టాను? నేను నిన్ను ఎలగొట్టలా. మరి ఎవరు ఎలగొట్టారు? యేసయ్యా, తండ్రి అయిన దేవుడు. కనుక దేవుని హస్తం ఎవరి మీద అయితే చాపబడతారో ఆ హస్తం ఏం చేస్తుందంటే సూచక కార్యాలు మహత్కార్యాలు జరిగిస్తుంది. చెప్పండి, సూచక కార్యాలు మహత్కార్యాలు. చేతులు ముందు అలాగే. ఒకప్పుడు ఈ చెయ్యి వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఈ చెయ్యి నాకు కూడా ఉపయోగం లేదు, స్తోత్రం. కానీ ఇప్పుడు యేసయ్య హస్తం చాపబడిన తర్వాత, ఆత్మదేవుడు దిగి వచ్చిన తర్వాత ఈ చేతులు ఎన్ని తలల మీద పెట్టబడ్డాయో, ఎంతమంది రోగుల మీద పెట్టబడ్డాయో, ఎంతమందిని ఆశీర్వదించినాయో ఈ 20 సంవత్సరాల్లో. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రక్షించబడిన దినం మొదలుకొని ఈ రోజుకి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలలో ఎంతమందికి చేతులు ఆశీర్వదించబడ్డాయో. అదే నేను ఏ ఇంజనీర్గా ఆ పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేసుకుంటా కూర్చున్నట్లయితే ఆ రెంచితో తిప్పుకుంటానో, టెస్టర్తో తిప్పుకుంటానో, ఈ చేతులు ఏదేదో ఆ ట్రాన్సిస్టర్స్, ఆ ఎంసీబీలో, ఆ వైర్లో, ఆ కంప్యూటరో ఏదో నొక్కుకుంటా ఉండే ఈ చేతులు. కానీ దేవుని కృప, దేవుని హస్తం వచ్చింది. ఈరోజు ఈ చేతులు రాజుల మీద, అధికారుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద చేతులు పెట్టి ఆశీర్వదించే చేతులుగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అట్టి సూచక కార్యాలుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు.